ఇవాళ మనం క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలిట్ సీజన్ 1 ఎపిసోడ్ 8 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం ఆయన కోజిని ఇంకా మిస్ సాయిని చూస్తాం. ఇప్పుడు మిస్ సాయి ఆయన కోజి తోటి అంటుంది, కొన్ని రోజుల క్రితం స్కూల్లోకి ఒక అతను వచ్చాడు. తను నాతో చెప్పాడు, మీరు ఏదో ఒకటి చేసి ఆయన కోజిని స్కూల్లో నుంచి వెళ్ళగొట్టండి. ఇది విని ఆయన కోజి అంటాడు, మీరు ఏమంటున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఇంకా మీరు ఎవరి గురించి చెప్తున్నారు? అదేదైనా కానివ్వండి, కానీ ఏదో ఒక రీజన్ లేకుండానైతే నన్ను ఈ స్కూల్ నుంచి అయితే మీరు వెళ్ళగొట్టలేరు. దీనిపై మిస్ సాయి అంటుంది, నువ్వు కరెక్ట్ గానే చెప్పావు. ఈ స్కూల్ రూల్స్ నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాయి. అయినా కానీ నువ్వు ఏదైనా ఒక తప్పు చేసావంటే అది నీకు పెద్ద ప్రాబ్లం అవుతుంది. దీనిపై ఆయన కోజి అంటాడు, అంత ఛాన్స్ లేదు. ఎందుకంటే నాకు ఏదైనా అవసరం ఉంటే తప్ప నేను ఎవరితోటి మాట్లాడను. దీనిపై మిస్ సాయి అంటుంది, నేను ఒక ప్రాబ్లం అని అనుకుంటే అది నీకే ప్రాబ్లం అవుతుంది. ఇది విని ఆయన కోజి అంటాడు, మీరు నాకు వార్నింగ్ ఇస్తున్నారా? దీనిపై మిస్ సాయి అంటుంది, నువ్వు ఇవన్నీ నుంచి తప్పించుకోవాలంటే నువ్వు సెక్షన్ ఏ లోకి వెళ్ళు. ఇంకా దీనికి కావాల్సిన హెల్ప్ నేను నీకు చేస్తాను. ఇక చెప్పు, ఈ డీల్ నీకు ఎలా అనిపించింది? ఇక ఇది విని ఆయన కోజి వద్దని చెప్పి లేచి అయితే కంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆయన కోజి వెళ్లే ముందు మిస్ సాయి అంటుంది, ఆయన కోజి నువ్వు తొందరలోనే నీ ఫ్రీడమ్ ని పోగొట్టుకోబోతున్నావు. ఇప్పుడు మనం చూడగానే ఆయన కోజి వెంటనే మిస్ సాయి యొక్క కాలర్ అయితే పట్టుకుంటాడు. ఆయన కోజి అంటాడు, నిన్ను నువ్వు టీచర్ అని అనుకుంటున్నావా? దీనిపై మిస్ సాయి అయితే పెద్దగా రియాక్షన్ ఇవ్వదు. తనంటుంది, నువ్వే ఆలోచించు. నువ్వు స్కూల్ నుంచి బయటికి వెళ్ళాలని అనుకుంటున్నావా లేకపోతే సెక్షన్ ఏ లోకి? దీనిపై ఆయన కోజి అంటాడు, మీరు నన్ను మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నారా? దీనికి మీరు పక్కా అనుభవిస్తారు. సర్లేక ఇప్పుడు మనకు తెలుస్తుంది వీళ్ళు ఒక లగ్జూరియస్ షిప్ మీద ఉన్నారని. ఇక దీని తర్వాత మనం మార్నింగ్ ఈకేని చూస్తాం. ఈ షిప్ మీద తను ఇదంతా చూసి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు మనకి ఆయన కోజి ఈ షిప్ గురించి అయితే చెప్తూ ఉంటాడు. తనంటాడు, ఈ షిప్ పేరు వచ్చేసి ఫ్రాన్జా. ఇక్కడ లైవ్ పర్ఫార్మెన్స్ చేయడానికి థియేటర్స్ ఉన్నాయి, ఇంకా ఫస్ట్ క్లాస్ రెస్టారెంట్స్ ఉన్నాయి, ఇంకా స్పాస్ ఉన్నాయి, ఇంకా పూల్, ఇంకా అమ్యూజ్మెంట్ పార్క్ కూడా ఉంది. ఇంకా నేను ఈ షిప్ మీద ఒక్కరిని ట్రావెల్ చేయాలంటే పాసిబుల్ కాదు, ఎందుకంటే దీని టికెట్ ప్రైస్ చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది. ఇక ఇంకోవైపు పూల్ లో అమ్మాయిలంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఇంకా ఇక్కడ ఇంకోవైపు అబ్బాయిలేమో అమ్మాయిల్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈకి కుషిదాని చూస్తూ అంటాడు, ఇప్పుడు నేను నా మనసులోని మాట కుషిదాకి చెప్పేస్తాను. ఇంకా ఈకి తను అనుకున్నట్టే కుషిదా దగ్గరికి అయితే వెళ్తాడు. ఇప్పుడు తను భయపడుతూ కుషిదాతో అంటాడు, నేను ఈ ఫస్ట్ నేమ్ కికియో అని నిన్ను పిలవచ్చా? ఇది విని కుషిదా అంటుంది, ఏం కాదు, నువ్వు యూజ్ చేయొచ్చు. ఇంకా తను అంటుంది, నేను కూడా నిన్ను కాంజీ అని పిలవచ్చా? ఇంకా ఈ మాట వినగానే ఈకి షాక్ లోకి అయితే వెళ్ళిపోతాడు. అదేంటంటే జపాన్ లో ఎవరైనా ఫ్యామిలీ మెంబర్ లేదా క్లోజ్ రిలేషన్షిప్ లో ఉంటే తప్ప వాళ్ళ ఫస్ట్ నేమ్ తో పిలవరు. సర్లేక ఈకి ఈ అచీవ్మెంట్ చూసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలా సంతోషిస్తారు. కానీ దీన్ని చూసి ఆయన కోజి అంటాడు, దీనిలో పెద్ద గొప్పే ఉంది, జస్ట్ తను తన మొదటి పేరుతో పిలుస్తానని రిక్వెస్ట్ చేశాడు, అంతే కదా. ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత సూడో ఆయన కోజితో అడుగుతాడు, ఆయన కోజి షిజునే యొక్క ఫస్ట్ నేమ్ ఏంటి? సో ఇక్కడ చెప్పాలంటే షిజునే యొక్క ఫస్ట్ నేమ్ షిజునేనే. తను అసలు నేను హోరికి తను పిలవాలి, కాకపోతే నేను షిజునే అని పిలుస్తున్నాను. సర్లే. ఇక సూడో తన దగ్గర పేరు తెలుసుకున్న తర్వాత ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడే ఉన్న యామహూచి ఐరి అని పిలుస్తూ ఉంటాడు. ఈ పేరు వచ్చేసి సాకురా యొక్క ఫస్ట్ నేమ్. సరే, ఇక ఇంకోవైపు మనం కోఎంజిని చూస్తాం. ఇక్కడ అందరితో ఒక బాధ అయితే ఇతను ఒక బాధ. తన అద్దంలో చూసి ఆలోచిస్తూ ఉంటాడు, అందరికంటే అందంగా నేనే ఉన్నాను కదా. ఇక దీని తర్వాత మనం షిప్ లోని రెస్టారెంట్ అయితే చూస్తాం. ఇక ఇప్పుడే ఇక్కడికి ఆయన కోజి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వస్తారు. సర్లే, ఇక మనం ఇలాంటి ప్లేస్ లకు వచ్చినప్పుడు కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయాలి, కానీ ఇక్కడ చూస్తేనేమో వీళ్ళలా బిహేవ్ చేయరు. ఇక వీళ్ళిలా వేటని పిలవడం చూసి అరవడం చూసి వీళ్ళందరూ వాళ్ళ వైపే చూస్తూ ఉంటారు. ఇక ఇక్కడే మనం ఒక సెక్షన్ ఏ స్టూడెంట్ అయితే చూస్తాం. తనంటాడు, మీరంతా సెక్షన్ డి స్టూడెంట్స్ కదా, మీరంతా ఇక్కడికి ఎలా వచ్చారు? మీరు వెళ్లి అదే చెత్తను తినండి. ఇక ఇది విని సూడోకైతే చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే తను వెళ్లి తన కాలర్ అయితే పట్టుకుంటాడు. ఇక సూడో ఇలా చేయడం చూసి అందరికి గుర్తుకొస్తుంది, ఇంతకు ముందు పాస్ట్ లో సి సెక్షన్ వాళ్ళని కొట్టింది ఇతనే అని. ఇక అదంతా ఆలోచించి వీళ్ళంతా చాలా భయపడుతూ ఉంటారు. సర్లేక తన చుట్టూ ఇదంతా చూసి సూడోనైతే వెళ్లి ప్రశాంతంగా కూర్చుంటాడు. ఇక ఇక్కడ వీళ్ళు తినడం కంప్లీట్ చేసిన తర్వాత ఆయన కోజి అయితే తన రూమ్ లోకి వెళ్తాడు. ఇక్కడ ఆయన కోజికి ఇంతకు ముందు మేడం చెప్పిందే గుర్తుకొస్తూ ఉంటుంది. ఇంకా ఇదంతా ఆలోచిస్తుంటే అప్పుడే తన డోర్ ఎవరో నాక్ చేస్తారు. ఇంకా తను బయటికి వెళ్లి చూస్తే అక్కడ యోసుకి ఉంటాడు. ఇప్పుడు యోసుకి అంటాడు, నేను కార్గిజావా గ్యాంగ్ తోటి అయితే బయటికి వెళ్ళాలని అనుకుంటున్నాను, నువ్వు కూడా నాతో కలిసి వస్తావా? ఇది విని ఆయన కోజి బాగా ఆలోచించి అంటాడు, నాకు రావాలని లేదు. ఇంకా తను అంటాడు, నేను తనతో అంతగా మాట్లాడను, ఇంకా నాకు తన గురించి అంతగా తెలీదు. దీనిపై యోసుకి అంటాడు, ఇది మంచి విషయమే కదా, తనకి నేను నిన్ను ఇంట్రొడ్యూస్ చేస్తా, ఇంకా నీ కొత్త ఫ్రెండ్స్ కూడా అయినట్టుంటుంది. ఇప్పుడు యోసుకిని చూసి ఆయన కోజికి అయితే కొంచెంగా డౌట్ వస్తుంది. ఇప్పుడు యూసుకి ఆయన కోజితో అంటాడు, ఆయన కోజి నాకు నీ హెల్ప్ కావాలి. ఇంకా తను అంటాడు, సెక్షన్ ఏ లోకి వెళ్ళడానికి నాకు నీది ఇంకా హోరికి తది హెల్ప్ కావాలి, అంటే సుజునేది. ఇంకా తను ముందేదో చెప్పేలోపే కారిజావా కాల్ అయితే వస్తుంది. ఇప్పుడు తను ఆయన కోజికి ఏమి చెప్పకుండా ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక దీని తర్వాత మనం ఈవినింగ్ ఆయన కోజిని ఇంకా హోరికి తని చూస్తాం. ఇప్పుడు ఇక్కడ ఆయన కోజి షిజునేతో అంటాడు, నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచావు? దీనిపై షిజునే అంటుంది, నీకేమనిపిస్తుంది స్కూల్ వాళ్ళు మనకి ట్రిప్ ఎందుకు అరేంజ్ చేశారు? ఇక ఇది విని ఆయన కోజి కూడా కొంచెం డౌట్ వస్తుంది. ఇప్పుడు ఆయన కోజి అంటాడు, నేను కూడా ఆలోచిస్తున్నాను, మనల్ని ఫ్రీగా లగ్జరియస్ షిప్ లో వీళ్ళు మనల్ని ఎందుకు తీసుకెళ్తారు? ఇంకా వీళ్ళిద్దరు ఇలాగే మాట్లాడుకుంటుంటే రూయన్ ఎల్బర్ట్ తో కలిసి ఇక్కడికి వస్తాడు. ఇప్పుడు రూయన్ షిజునేతో అంటాడు, ఆ ఫ్రాంక్ బాగానే ఉంది, ఇంకా రూయన్ కి బాత్రూమ్ లో కెమెరాస్ ఉన్నాయని సంగతి కూడా తెలిసిపోయింది. ఇప్పుడు షిజునే అంటుంది, నువ్వు అసలు ఎవరు? దీనిపై రూయన్ అంటాడు,
అంటాడు, నాకు నీలాంటి అమ్మాయిలంటే ఇష్టం సుజునే. ఇది విని షిజునే అంటుంది, నీకు నా పేరు ఎలా తెలిసింది? అయినా కానీ నువ్వు నా ఫస్ట్ నేమ్ తో నన్ను అస్సలు పిలవకు. ఇప్పుడు రూయన్ హోరికితో దగ్గరకు వచ్చి అంటాడు, నీదో ఏదో స్పెషాలిటీ ఉంది, ఇంకా చెప్పడం మర్చిపోయినా నేను నీకు పెద్ద ఫ్యాన్ ని. ఇక తను ఇది చెప్పి వెంటనే తను షిజునే యొక్క ఫోటోని అయితే తీసుకుంటాడు. ఇక ఇదంతా చూసి షిజునేకి చాలా అంటే చాలా కోపం వస్తుంది. ఇక రూయన్ ఏమో ఏం చెప్పకుండా ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇప్పుడు రూయన్ ఇలా వెళ్తుండడం చూసి ఇబుకి అనే అమ్మాయి రూయన్ ఆపుతుంది. ఇక ఈ అమ్మాయి వచ్చేసి రూయన్ యొక్క క్లాస్మేట్. తనంటుంది, నాకు నేను చూస్తే చాలా కోపంగా ఉంది. ఇది విని రూయన్ అంటాడు, అవునా, నువ్వు దీని గురించి మాట్లాడాలంటే నా రూమ్ లోకి వచ్చి మాట్లాడు. ఇప్పుడు ఇబుకి రూయన్ ని కొట్టడానికి అయితే ట్రై చేస్తుంది, కానీ వెంటనే తన బాడీ గార్డ్ తన ముంగడికి వస్తాడు. ఇప్పుడు తను వెంటనే ఇబుకిని దూరం వేసేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇక ఇదంతా చూసి ఆయనకోజీ ఇబుకి దగ్గరికి అయితే వెళ్తాడు తనకి హెల్ప్ చేయడానికి. ఇప్పుడు ఆయనకోజీ ఇబుకి హెల్ప్ చేద్దామని ట్రై చేస్తాడు, కానీ తను ఆయనకోజీని అయితే తిడుతుంది. ఇక దీని తర్వాత మనం సెక్షన్ ఏలోని అమ్మాయి సగాయనాగిని అయితే చూస్తాం. ఇక్కడ తనకి ఫోన్ లో ఒక అమ్మాయి అయితే రిపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు సగాయనాగి తనతో అంటుంది, నేను ఒక స్టూడెంట్ గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నాను, ఇంకా ఆ స్టూడెంట్ ఎవరో మనకు తెలీదు. సర్లేక దీని తర్వాత మనం నైట్ సాకురాని అయితే చూస్తాం. ఇక్కడ సాకురా ఆలోచిస్తూ ఉంటుంది ఆయన కోజిని డేట్ కి అసలు ఎలా ఒప్పించాలని. ఇంకా తిని ఇలాగే ఆలోచిస్తుంటే అప్పుడే అక్కడికి ఆయన కోజి వచ్చి తన్ని సర్ప్రైజ్ చేస్తాడు. ఇప్పుడు ఆయన కోజిని చూసి సాకురా షాక్ లో ఉంటుంది. తను అంటుంది, ఇప్పుడు నేను ఏదైతే అన్నానో అది నువ్వు విన్నావా? దీనిపై ఆయన కోజి అంటాడు, నేను ఏం వినలేదు, నువ్వు దేని గురించి అంటున్నావు? దీనిపై సాకురా అంటుంది, ఏమీ లేదు, నేను క్లాస్ లో ఉన్న వాళ్ళతోటి సరిగా మాట్లాడలేకపోతున్నాను, ఇక దానికి సంబంధించి నాకు నీ హెల్ప్ కావాలి. ఇక ఇది విని ఆయన కోజి అంటాడు, దీంట్లో నేను నీకు హెల్ప్ చేస్తాను. ఇక ఇది వినగానే సాకురా ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా ఇదే మూమెంట్ లో ఇక్కడ కుషిదా అయితే వస్తుంది. ఇంకా కుషిదాని చూసి సాకురా అయితే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కుషిదా ఆయన కోజితోటి నార్మల్ గా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఇదే మూమెంట్ లో ఆయన కోజికి పాస్ట్ లో ఉన్న కుషిదాని అయితే గుర్తుకొస్తుంది. సారీ, పాస్ట్ లో చూసిన కుషిదా. సర్లేక ఇదంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ అవుతుంది. ఇక వీళ్ళందరూ లేచే టైం కి ఒక అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. దానిలో చెప్తూ ఉంటారు, మనం ఐలాండ్ కి రీచ్ అయ్యాం. ఇక ఇది విని స్టూడెంట్స్ అంతా కలిసి షిప్ లో నుంచి బయటకి అయితే వచ్చేస్తారు. ఇక దీని తర్వాత టీచర్స్ అంతా కలిసి వీళ్ళని సెక్షన్ వైజ్ డివైడ్ చేసి లైన్ లోనైతే నిలబెడతారు. ఇప్పుడు మిస్ అంటుంది, ఇప్పుడు మేము చెప్పబోతున్నాం ఐలాండ్ లో మీతో ఏమేం చేపిస్తామో అనేది. ఇక ప్రస్తుతానికైతే మేము మీ స్కూల్ ఐడిని అయితే తీసుకుంటాం, దాని బదులుగా ఒక వాచ్ అయితే మీకు ఇస్తాం. ఇక మాకు చెప్పకుండా ఈ వాచ్ ఎవరైనా తీసారంటే వాళ్ళకి పెనాల్టీ తగులుతుంది. ఇప్పుడు ఇక్కడే ఉన్న టీచర్ చెప్తాడు, మనం ఇప్పుడు ఫస్ట్ ఇయర్ యొక్క టెస్ట్ ని స్టార్ట్ చేయబోతున్నాం. ఇక టెస్ట్ అనే మాట వినగానే వీళ్ళంతా షాక్ లో ఉంటారు. ఇంకా తను చెప్తాడు, ఈ టెస్ట్ వారం రోజుల దాకా నడుస్తుంది, ఇంకా ఈ వారం రోజులు మేము మిమ్మల్ని ఈ ఐలాండ్ లో వదిలేస్తాం. ఇక ఈ ఐలాండ్ లో ఎలా సర్వైవ్ అవ్వాలనేది మీరే తెలుసుకోవాలి. అండ్ దీంతో ఈ ఎపిసోడ్ ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కింద కమెంట్ చేసి చెప్పండి. ఇంకా వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కూడా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.